హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు మన మార్కెట్స్ చూసినట్టయితే నిన్న మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నెగటివ్ ప్రెషర్లో అయితే ట్రేడ్ అవ్వడం జరిగింది. సో రేపు మన మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. అంతేకాకుండా కొన్ని అప్పర్ సర్కిట్స్ బ్రేక్అవుట్ చేసిన స్టాక్స్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. సో కమింగ్ డేస్లో కొద్దిగా మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తాయనుకున్న స్టాక్స్ గురించి ఒక 3 స్టాక్స్ గురించి అయితే దీంట్లో తెలియజేయడం జరిగింది. సో వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. చార్ట్ అనాలిసిస్లో బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో లెవెల్స్తో పాటుగా కొంతమంది అడిగిన ఒక డౌట్ని క్లారిఫై చేయడానికి ఒక 4 స్టాక్స్ యొక్క డీటెయిల్స్ని అయితే ఎండింగ్లో తెలియజేయడం జరిగింది. సో అవి మన ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో ఛానల్లో లాంగ్ టర్మ్ వెల్త్ గెయినర్స్లో డిస్కస్ చేసిన స్టాక్స్, రెఫర్ చేసిన స్టాక్స్. సో వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, రిజల్ట్స్ అనేవి కాస్త నెగిటివ్గా ఉన్నాయి. సో వాటి యొక్క డీటెయిల్స్ చూద్దాం. పాజిటివ్గా ఉన్న రిజల్ట్స్ యొక్క డీటెయిల్స్ కూడా చూద్దాం. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో మనం లాస్ట్ టైం చేసిన 50,000 పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో దాంట్లో ఈరోజు త్రివేణి ఇంజనీరింగ్ అనేది 11% ర్యాలీ తీయడం జరిగింది. ఓవరాల్ గెయిన్స్ చూసినట్టయితే లాస్ట్ 4 డేస్లోనే మనకి 4 ట్రేడింగ్ సెషన్స్లోనే 32% త్రివేణి ఇంజనీరింగ్లో కనిపించడం జరిగింది. హైయెస్ట్ లూజర్గా అయితే మనకి ఎవరెస్ట్ ఆర్గానిక్స్ కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే వితిన్ 4 ట్రేడింగ్ సెషన్స్ 7.14% కనిపిస్తుంది పాజిటివ్గా. ఈరోజు మార్కెట్ నెగిటివ్గా ఉన్నా కూడా మనకి 2.94% అప్పర్ సైడ్లో మన పోర్ట్ఫోలియో అనేది కనిపిస్తుంది. సో 50,000 పోర్ట్ఫోలియోలో యొక్క పర్ఫార్మెన్స్ ఇదనమాట. సో ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి నెగిటివ్ ప్రెషర్లో సెన్సెక్స్ అనేది 52 పాయింట్స్ లాస్ అయితే నిఫ్టీ అనేది 11 పాయింట్స్ లాస్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ ప్రెషర్ అనేది హెవీగా ఉంటుందని చెప్పుకున్నాం. సో అదేవిధంగా ఈరోజు కూడా 358 పాయింట్స్ లాస్ అయింది. 35,000 పాయింట్స్ని 35,000 స్ట్రైక్ ప్రైస్ని బ్రేక్ చేసింది కూడా. కాకపోతే మళ్ళీ క్లోజింగ్ సెషన్ వరకు రికవరీ అయ్యి 35,000 కంటే ఏబో క్లోజ్ అవ్వడం జరిగింది. సో రేపు మనకి మార్కెట్లో ప్రెషర్ అనేది ఎలా ఉంటుంది, సో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి రికవరీ అయ్యే ఛాన్సెస్ అయితే రేపు కనిపిస్తున్నాయి. సో దాని గురించి చార్ట్ అనాలిసిస్లో చూద్దాం. సో నిఫ్టీ యొక్క పర్ఫార్మెన్స్ చూడండి. ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి ప్రీవియస్ క్లోజ్ అనేది 751 దగ్గర ఉంటే సేమ్ అదే రేంజ్లో 773 దగ్గర ఓపెన్ అవ్వడం జరిగింది. 778 ఈజ్ ద హైయెస్ట్ ప్రైస్ అండి. సో 773 నుంచి ఫస్ట్ ఫ్యూ మినిట్స్లోనే 5 పాయింట్స్ అప్పర్ సైడ్ వెళ్ళి అక్కడ నుంచి 45 మినిట్స్ 3 క్యాండిల్స్ 15 మినిట్స్ క్యాండిల్స్లో మనకి నెగటివ్ ప్రెషరే కనిపించింది. ఫాల్ అయిన తర్వాత లోయెస్ట్ ప్రైస్ 680 దగ్గర నుంచి మళ్ళీ మనకి రికవరీ అనేది కనిపించింది. సో డే అంతా కన్సాలిడేషన్గానే ఉండింది. ఫస్ట్ 1 అవర్లోనే మనకి ఫాలింగ్ అనేది కనిపించింది. ఈదర్ వేస్ మనకి ఇందులో బ్యాంక్ నిఫ్టీలో చూసినా కూడా సేమ్ సినారియో అనేది కనిపించింది. బట్ లోయెస్ట్ ప్రైస్ అనేది 962 వరకు వెళ్ళిందండి. 35,000ని బ్రేక్ చేయడం అనేది వీకెస్ట్ సింబాలిక్గా చెప్పుకోవచ్చు మనం. బట్ 35,000 కంటే ఎబోనే క్లోజ్ అయింది. రేపు కనుక 35,000 కంటే ఎబో సస్టైన్ అయితేనే మనకి బ్యాంక్ నిఫ్టీలో ఫర్దర్గా మంచి మూమెంట్ ఉండే ఛాన్సెస్ ఉంది. లేదంటే కనుక కమింగ్ డేస్లో కూడా మళ్ళీ కరెక్షన్ చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. బికాజ్ మార్కెట్స్ ఆర్ ఇన్ పీక్ రేంజ్ అనమాట. సో టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ చూసుకున్నట్టయితే టెక్ మహీంద్రా అనేది 2.26% పాజిటివ్ గాను, టాటా మోటార్స్ 2.1% పాజిటివ్ గాను, భారతీ ఎయిర్టెల్లో 1.93% పాజిటివ్ గాను, హెచ్సిఎల్ టెక్నాలజీలో 1.85% పాజిటివ్ గాను కనిపిస్తుంది. సో చాలా రోజుల తర్వాత భారతీ ఎయిర్టెల్ అనేది టాప్ గెయినర్ లిస్ట్లో కనిపించడం జరిగింది. సో ఐఎమ్ బుల్లిష్ ఆన్ దిస్, ఐఎమ్ పాజిటివ్ ఆన్ దిస్. సో రేపు కనుక మీరు ఇంట్రాడే చేసే వాళ్ళు అయితే కనుక భారతీ ఎయిర్టెల్ని కన్సిడర్ చేయవచ్చు బై సైడ్ గురించి. సో లూజర్ సైడ్ చూసినట్టయితే హిందాల్కో 1.84%, టాటా స్టీల్లో 1.56%, హెచ్డిఎఫ్సిలో 1.21%, కోటక్ మహీంద్రా బ్యాంక్లో 1.18% లాస్ అనేది కనిపిస్తూ ఉంది. సో మెటల్ సెక్టార్లో ఈరోజు ఓవరాల్గా చూసినా కూడా ఫాలింగ్ అనేది కనిపించింది. సో మనకి నెగటివ్ సైడ్ ఉన్న సెక్టార్స్ చూసుకున్నట్టయితే పిఎస్యూ బ్యాంక్స్ తర్వాత మనకి మెటల్ సెక్టార్లో హయ్యెస్ట్ ఫాలింగ్ అనేది కనిపించింది. ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో అయితే ఫాలింగ్ అనేది కంటిన్యూగా కనిపిస్తూ ఉంది. లాస్ట్ 2 to 3 డేస్ నుంచి చూసినట్టయితే. పాజిటివ్ సైడ్ ఉన్న స్టాక్స్ చూసినట్టయితే మనకి నిఫ్టీ ఐటీలో 1.2%, నిఫ్టీ ఫార్మాలో 0.86%, నిఫ్టీ రియాలిటీలో 0.85% పాజిటివ్గా కనిపిస్తుంది. మీడియా సెక్టార్లో కూడా 0.85% పాజిటివ్నెస్ అనేది ఉంది. ఎఫ్ఎంసీజీలో మనకి హిందుస్థాన్ యూనిలివర్ని అబ్జర్వ్ చేయవచ్చు, కాస్త పాజిటివ్గా కనిపిస్తుంది ఈరోజు బ్రేక్అవుట్ చూసినా కూడా. సో ఎఫ్ఐడిఐ డేటా చూసుకున్నట్టయితే 1,422 crores క్యాష్ సెగ్మెంట్లో ఎఫ్ఐఎస్ బై చేస్తే డిఐఎస్ వచ్చేసి హైయెస్ట్గా 1,626 crores సెల్ చేయడం జరిగిందండి. సో ఎప్పుడు చూసినా ఎఫ్ఐఎస్ సేల్ చేసినప్పుడు కూడా డిఐఎస్ నుంచి బయింగ్ అనేది ఉండేది. ఈవెన్ దో ఎఫ్ఐఎస్ బై సైడ్ ఉన్న డిఐఎస్ యొక్క సెల్లింగ్ అనేది తక్కువగా ఉండేది. ఈరోజు డిఐఎస్ సెల్లింగ్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి మార్కెట్లో
ఈ కాస్త నెగటివ్నెస్ అనేది అయితే కనిపించడం జరిగింది. నిఫ్టీ 50లో చార్ట్ చూసుకున్నట్టయితే మనకి డైలీ ప్యాటర్న్లో చూసుకున్నట్టయితే ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంది. ఓవరాల్గా మనం ట్రెండ్ లైన్ చూసుకున్నట్టయితే పాజిటివ్గా ఉంది. కాకపోతే హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అనేది మనకి టాప్ పీక్ స్టేజ్లో కనిపిస్తుంది 15,750 దగ్గర. సో ఈరోజు హైయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 778 అనేది న్యూ హై ఫామ్ అయింది. అక్కడ నుంచి మనకి హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. సో బీ కాషియస్ అండి. సో దిస్ ఈజ్ ఇట్ షుడ్ బి రికవర్ ఎబో 700 ఓన్లీ. 15,700 కంటే ఎబో ఉన్నప్పుడే దీంట్లో రికవరీ అనేది కనిపించాలి. 700 కంటే బిలో వస్తే కనుక మళ్ళీ కొంత మనకి వీక్నెస్ అనేది మార్కెట్లో కనిపించే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి 15,450 లెవెల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని బ్రేక్ అవ్వనంత వరకు మనకి మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో 450ని బ్రేక్ అవ్వలేదు అండ్ 750 దగ్గరే ట్రేడ్ అవుతూ ఉంది కాబట్టి వీ షుడ్ బి పాజిటివ్ సైడ్. బట్ టెంపరీలీ కాస్త ప్రాఫిట్ బుకింగ్ అండ్ సెల్లింగ్ ప్రెషర్ ఉండొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఇవి నిన్న ఇచ్చిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్సే అండి. సో నిన్న ఇచ్చిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్లోనే S1 అండ్ R1 చూడండి. S1 అండ్ R1 ఈ రెండింటి మధ్యలోనే ఈరోజు ట్రేడ్ ఆన్ జరిగింది. 9:15 క్యాండిల్ చూసుకున్నట్టయితే మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆ తర్వాత కంటిన్యూగా 45 మినిట్స్ వరకు 3 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవడం జరిగింది. సో లోయెస్ట్ ప్రైస్ మనకి 680 లెవెల్స్లో ఫామ్ అవడం జరిగింది. సో అక్కడ నుంచి మళ్ళీ మనకి రికవరీ అయ్యింది. కాకపోతే ఎవ్రీ రికవరీ తర్వాత బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవడం, ఆ తర్వాత మళ్ళీ రికవరీ, మళ్ళీ 2 to 3 క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవడం అయితే కనిపించింది. విత్ ఇన్ ఏ కన్సాలిడేషన్ ఫేజ్ ఆఫ్ 700 నుంచి 750 మధ్యలోనే డే మొత్తం ట్రేడ్ అవడం కనిపిస్తుంది. సో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్లో 700 లెవెల్స్ ఇమీడియట్ సపోర్ట్గా మనకి నిన్న చెప్పుకున్నాం. సేమ్ సపోర్ట్ లెవెల్స్ ఉంటాయి. 700ని బ్రేక్ చేసినట్టయితే 620 లెవెల్స్లో మనకి నెక్స్ట్ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. 775 ఈజ్ ద నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇమీడియట్లీ. సో 775ని బ్రేక్ అయ్యి అప్పర్ సైడ్ వెళ్తే కనుక మనకి 840 లెవెల్స్లో నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది కనిపించే ఛాన్సెస్ ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు గ్లోబల్ క్యూస్లో చూసినా కూడా కన్సాలిడేషన్ ఫేజ్ కనిపిస్తూ ఉంది. కాబట్టి మన మార్కెట్లో రేపు ఒకవేళ నెగటివ్గా ఓపెన్ అయినట్టయితే 700 బిలో ఓపెన్ అయినట్టయితే పాజిటివ్ సైడ్ బయ్యింగ్ ఆపర్చునిటీస్ గురించి చూడండి అని చెప్తాను. ఎందుకంటే కన్సాలిడేషన్ ఫేజ్ ఉంది. సో నిన్న చెప్పుకున్నాం మనం పాజిటివ్ 700 ఎబో ఓపెన్ అయినా కూడా సెల్లింగ్ సైడ్ ఆపర్చునిటీస్ గురించి చూడండి అని. సో ఫస్ట్ 45 మినిట్స్లో మనకి మంచి ఆపర్చునిటీ అయితే కనిపించింది ఇండెక్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకి, నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో. సో రేపు అయితే కనుక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే పాజిటివ్గా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మనకి కప్ హ్యాండిల్ ప్యాటర్న్ ఏర్పడినప్పటికీ వీక్నెస్ అనేది కనిపిస్తుంది. లాస్ట్ 3 క్యాండిల్స్ మనకి రెడ్ క్యాండిల్సే కనిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ మనకి నిఫ్టీలో పాజిటివ్నెస్ ఉన్నా కూడా బ్యాంక్ నిఫ్టీలో నెగిటివ్నెస్ అనేది అయితే కనిపిస్తూ ఉంది. సో 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి హెవీ ఫ్లక్చువేషన్ అనేది అయితే బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తూ ఉంది లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూసినట్టయితే. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, ఇది నిన్న చెప్పిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ 35,170ని బ్రేక్ చేస్తే కనుక మనం 35,000 లెవెల్స్ని చూడొచ్చు అని ఈరోజు బ్రేక్ చేయడము జరిగింది. 35,000 లెవెల్స్ కనిపించడము జరిగింది. సో 35,000 లెవెల్స్లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఈరోజు కనిపించింది. సో ఫ్రెష్ ఈరోజు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే డౌన్ సైడ్ కనిపిస్తూ ఉన్నాయి. సో యాజ్ పర్ చార్ట్ మనకి సపోర్ట్ సైడ్ చూసుకున్నట్టయితే 34,950 లెవెల్స్లో సపోర్ట్ 1గా కనిపిస్తూ ఉంది. అండ్ 34,730 లెవెల్స్లో ఒకవేళ 915 కనుక బ్రేక్ చేసినట్టయితే 35,000 స్ట్రైక్ ప్రైస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని బ్రేక్ చేసినట్టయితే కనుక 34,730 లెవెల్స్లో నెక్స్ట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అప్పర్ సైడ్ వెళ్ళినట్టయితే 35,200లో ఫస్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. మేబీ టుమారో ఇట్ కెన్ బి బ్రోకెన్. 35,200ని బ్రేక్ చేసినట్టయితే 35,400 లెవెల్స్లో 390 లెవెల్స్లో మనకి మళ్ళీ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సో టుమారో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ విల్ క్లోజ్ బిట్వీన్ 35,200 నుంచి 400 మధ్యలో క్లోజ్ అవుతుంది అనుకుంటూ ఉన్నాను. బట్ ఓపెనింగ్ విల్ బీ నెగిటివ్ అనుకుంటూ ఉన్నాను. సో బీ కాషియస్ అండి. కన్సల్టేషన్ ఫేజ్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది కాబట్టి సో ఆప్షన్స్లో మనకి ఎక్కువగా ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. సో 3 స్టాక్స్ గురించి చూద్దాం. కమింగ్ డేస్లో చార్ట్ పరంగా మంచి పాజిటివ్ బ్రేక్అవుట్స్ ఇచ్చిన స్టాక్స్ అండి ఇవి. జెన్సార్ టెక్నాలజీస్ అనేది ఈరోజు 7% ర్యాలీ తీయడం జరిగింది. సో మనకి రీసెంట్లీ హయ్యర్ హైస్ని ఫామ్ చేస్తున్న స్టాక్ అండి. హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ని. సో సపోర్ట్ లెవెల్స్ అయితే మనకి ఇక్కడ 275 రేంజ్లో కనిపిస్తూ ఉన్నాయి. సో 275ని స్టాప్ లాస్గా పెట్టుకొని మీరు కమింగ్ డేస్లో ఫ్యూ మంత్స్ గురించి 2 to 3 మంత్స్ గురించి దీంట్లో
పాజిటివ్ సైడ్ బుల్లిష్ సైడ్ అయితే అబ్జర్వ్ చేయవచ్చు. సో ఎందుకంటే చాలా కన్సాలిడేషన్ తర్వాత మనకి ఇక్కడ కాస్త బ్రేక్ తీసుకొని ఈ కూల్ డౌన్ తర్వాత మళ్ళీ రికవరీ అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ రికవరీ అనేది కంటిన్యూ అవుతుంది అనుకుంటూ ఉన్నాను. జెన్సార్ టెక్నాలజీ ఈజ్ ద వన్ ఆఫ్ ద స్టాక్. ద సెకండ్ వన్ ఈజ్ డెన్ నెట్వర్క్స్ అండి. డెన్ నెట్వర్క్స్ అనేది 56 రూపీస్లో క్లోజ్ అయిన స్టాక్ అండి. సో ఫ్యూ డేస్ నుంచి మీరు వాల్యూమ్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఎక్కడ కూడా ఈ వాల్యూమ్స్ అనేవి కనిపించట్లేదు చూడండి. సో వాల్యూమ్స్ ఆర్ ఇంక్రీజింగ్ అండ్ ప్రైస్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్, మీన్స్ దేర్ కెన్ బి ఏ గుడ్ మార్కప్ ఫర్ ద బుల్లిష్ సైడ్ అనమాట. బుల్లిష్ సైడ్ మంచి ట్రెండ్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. ఈవెన్ ఆర్ఎస్ఐలో చూసుకున్నా, మనకి ఏడిఎక్స్ ప్యాటర్న్లో చూసుకున్నా కూడా మనకి చాలా మంచి బుల్లిష్ ట్రెండ్ అనేది అయితే కనిపిస్తూ ఉంది. సో దిస్ ఈజ్ ద పాజిటివ్ అండి. సో 56.75లో ఈరోజు క్లోజ్ అవ్వడం జరిగింది. ఈరోజు మాత్రం కాస్త డోజీ ప్యాటర్న్ ఏర్పరిచింది. కాస్త 1 వీక్ 10 డేస్ నుంచి మంచి పాజిటివ్ బుల్లిష్ ట్రెండ్లో ఉంది కాబట్టి మనకి నెగిటివ్ అంటే కాస్త ప్రాఫిట్ బుకింగ్ ఉన్నది అనుకుంటున్నాను. ఈరోజు అయితే 49 రూపీస్లో సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో 49 రూపీస్ని స్టాప్ లాస్గా పెట్టుకొని మీరు దీంట్లో కమింగ్ డేస్ గురించి అబ్జర్వ్ చేయవచ్చు. థర్డ్ స్టాక్ వచ్చేసి దీపక్ ఫర్టిలైజర్స్ అండి. ఇది 18th ఆగస్ట్న చూసినట్టయితే మన కమ్యూనిటీ ట్యాబ్లో యూట్యూబ్లో చూసినా, లాంగ్ టర్మ్ వెల్త్ గెయినర్స్లో చూసినా కూడా 150 లెవెల్స్లో రెఫర్ చేసిన స్టాక్. సో ఇది ప్రజెంట్ 310కి వెళ్ళింది, 312 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 2x మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ అనమాట. సో అలా అంటే అదానీ పోర్ట్స్ కూడా 7x మల్టీ బ్యాగర్ అయిందండి. సో అదానీ పోర్ట్స్ అనేది అదానీ టోటల్ గ్యాస్ అనేది, సో అదానీ పవర్ కూడా ఈరోజు 20% ర్యాలీ, డే బై డే 20% అప్పర్ సర్క్యూట్ని ఫామ్ చేస్తున్న స్టాక్. సో అన్నింటి గురించి చెప్పట్లేదు. ఈ స్టాక్లో ఇంకా కమింగ్ డేస్లో కూడా గ్రోత్ ఉంది అనే ఒపీనియన్తో దీన్ని చెప్తున్నాను, ఇందులో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో 280 లెవెల్స్లో మనకి సపోర్ట్ అనేది కనిపిస్తుంది. 280 లెవెల్స్ కంటే బిలో వెళ్తే కనుక ఈ స్టాక్లో మళ్ళీ బేరిష్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో 280 లెవెల్స్ కంటే ఎబోనే ఉంటుంది అనుకుంటూ ఉన్నాను, ఎందుకంటే ఈరోజు కూడా మంచి 6% ర్యాలీ అయితే దీంట్లో కనిపించిందనమాట. సో దీస్ ఆర్ ద 3 స్టాక్స్ అండి. అంతేకాకుండా అప్పర్ సర్క్యూట్ని టచ్ అయిన కొన్ని స్టాక్స్ చూడాలనుకున్నాము. సో కంటైనర్ కార్పొరేషన్, అదానీ పవర్, ఇంకా త్రివేణి ఇంజనీరింగ్ ఈరోజు మన స్టాక్లో చెప్పుకున్న స్టాక్, అండ్ ఆస్ట్రా మైక్రోవేవ్, దీన్ని కూడా మన కమ్యూనిటీ ట్యాబ్లో డిస్కస్ చేసిన స్టాక్స్. చాలా స్టాక్స్ అయితే మనకి ఈరోజు అప్పర్ సర్క్యూట్లో ఉన్నాయి. కాకపోతే మజెస్కో, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్, మగధ్ షుగర్ గురించి చెప్పాలండి. వీటిలో మంచి 10% ర్యాలీ అనేది ఈరోజు కనిపించింది. వీటిని మనం ఇంతకుముందు డిస్కస్ చేయలేదు. మజాస్కోలో పొజిషనల్ ట్రేడ్ తీసుకున్నాం, క్లోజ్ చేసాం, కానీ ప్రజెంట్ అయితే దీంట్లో ఎటువంటి హోల్డింగ్స్ అయితే కంటిన్యూ అవ్వట్లేదు. సో ఇది 0 డెట్ ఉన్న కంపెనీ అండి. సో దీంట్లో హోల్డింగ్స్ ఉంటే కనుక మీరు కంటిన్యూ చేయండి అని చెప్తాను. చాలా మంచి ర్యాలీ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. సో టీవీఎస్ ఎలక్ట్రానిక్స్లో పాజిటివ్నెస్ చూడాలనుకుంటే కనుక దీంట్లో లాస్ మేకింగ్ కంపెనీ ఫర్ 3 క్వార్టర్స్లో, 2020లో 3 క్వార్టర్స్లోనూ లాస్ మేకింగ్ కంపెనీ. 2021కి వచ్చేసరికి మనకి లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి మంచి రిజల్ట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంది. ఈ క్వార్టర్లో మనకి మార్చ్ 2021లో 5.85 crores నెట్ ప్రాఫిట్ చూపించిన కంపెనీ. సో నెట్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో టర్న్ అరౌండ్ తీసుకున్న కంపెనీ ప్రాఫిట్ పరంగా చూసుకున్నట్టయితే. సో ఇట్ ఈజ్ ఆల్సో షుడ్ బీ ఇన్ ద పోర్ట్ఫోలియో అండి. సో థర్డ్ వన్ ఈజ్ మగధ్ షుగర్ అండి. మగధ్ షుగర్ని టెక్నికల్గానే చెప్తాను, ఎందుకంటే దీంట్లో డెడ్ బర్డెన్ అనేది ఎక్కువగా ఉంది. షుగర్ సెక్టార్లో ఎక్కువగా డెడ్ బర్డెన్ ఉంటుంది. కానీ గోల్డెన్ క్రాస్ ఓవర్ తర్వాత ఇక్కడ మీరు ఆన్ 26th ఏప్రిల్ని చూసుకున్నట్టయితే, గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటే ఎప్పుడైతే 200 డే మూవింగ్ యావరేజ్ని 50 డే మూవింగ్ యావరేజ్ అనేది ఫ్రమ్ ద బాటమ్ క్రాస్ ఓవర్ చేస్తుందో, 200 డే మూవింగ్ యావరేజ్ పైన క్రాస్ ఓవర్ చేస్తూ వెళ్తుందో అక్కడ మనకి గోల్డెన్ క్రాస్ ఓవర్ పాయింట్ అంటాం. ఇక్కడ మనం అదే గోల్డెన్ క్రాస్ ఓవర్ని April 26th చూసుకున్నాం. సో గోల్డెన్ క్రాస్ ఓవర్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి అనేది చూడండి. ఇక్కడ మీకు ఎల్లో లైన్ అండ్ బ్లూ లైన్ కనిపిస్తున్నాయి. ఇవి బ్లూ లైన్ ఈజ్ ద 200 DMA అండ్ ఎల్లో లైన్ ఈజ్ ద 50 DMA. సో అది క్రాస్ అయ్యేప్పుడు 124 రూపీస్ ఉంది ప్రైస్ అనేది. ప్రజెంట్ ఈరోజు చూసుకున్నట్టయితే 258 రూపీస్ ఉంది ప్రైస్ అనేది. సో దిస్ ఈజ్ ద డిఫరెంట్ అండి. 128 నుంచి 258 ఇన్ బిట్వీన్ 26th ఏప్రిల్ నుంచి June 7th వరకు. సో అప్రాక్సిమేట్లీ 1.5 monthలో 126 నుంచి 260 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్, అంటే 1.5x రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ ఆల్మోస్ట్. సో చాలా మంచి రిటర్న్స్ అయితే గోల్డెన్ క్రాస్ ఓవర్లో ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాని గురించే ఇందులో దీన్ని మెన్షన్ చేసి చూపించడం జరిగింది. సో కమింగ్ డేస్లో కూడా షుగర్ సెక్టార్లో మంచి గ్రోత్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద స్టాక్ యూ షుడ్ అబ్జర్వ్ అబౌట్ ఇట్. బట్ దీంట్లో డెట్ అనేది ఉంది. ఫండమెంటల్లీ అయితే దీన్ని రెఫర్ చేయను, బట్ టెక్నికల్గా చూసినట్టయితే మాత్రం చాలా మంచి పాజిటివ్నెస్ కనిపిస్తుంది.
సో సమ్వన్ ఆస్క్డ్ అబౌట్ ఏ డౌట్ అండి. సో దీంట్లో 4 స్టాక్స్ గురించి అడిగారు. క్యూమిన్స్లో 800 లెవెల్స్లో 450 స్టాక్స్, కాస్మో ఫిల్మ్స్ గురించి అడిగారు. 300 స్టాక్స్ ఉన్నాయంటే 806లో. ఐఓఎల్సి గురించి మనం 50,000 పోర్ట్ఫోలియోలో కూడా దీన్ని రెఫర్ చేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే దాంట్లో నిన్న చూసినట్టయితే 6% ఫాల్ అనేది కనిపించింది. సో ఇట్ షుడ్ బి ఎవ్రీవన్ షుడ్ నో అబౌట్ ద రిజల్ట్స్. సో రిజల్ట్స్లో నెగటివ్నెస్ ఉన్నప్పుడు స్టాక్లో 5 to 10% to 20% వరకు కూడా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంది అనేది మనకి ఇంపార్టెంట్. సో ఈ 50,000 పోర్ట్ఫోలియోని కూడా లాంగ్ టర్మ్ వ్యూతో ఇచ్చాం కాబట్టి ఈ స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉండబోతుంది, వాళ్ళ కంపెనీ యొక్క CEO కానీ CFO కానీ వాళ్ళ ఫ్యూచర్స్ గ్రోత్ గురించి ఏమన్నారు అనే డీటెయిల్స్ని కూడా చూద్దాం. సో 4th వన్ ఈజ్ లింకన్ ఫార్మా అండి. 317లో ఉన్నాయంట స్టాక్స్. సో ఐఓఎల్సి కెమికల్స్ యొక్క ప్రాఫిట్ అనేది అయితే 16.63% డిక్లైన్ అనేది అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కనిపించింది. అదేవిధంగా 17% డిక్లైన్ అనేది మనకి ఇయర్ ఆన్ ఇయర్ కూడా కనిపించింది. సో ఓవరాల్గా స్టాక్ చూసుకున్నట్టయితే నెగటివ్ రిజల్ట్స్తో 7% ఫాల్ అనేది కనిపించింది. ఇది June 7th రిజల్ట్స్ని పోస్ట్ చేసిన కంపెనీ. సో 75.25 crores ఎబిట్దాగా పోస్ట్ చేసిందండి, విచ్ ఈజ్ నెగటివ్ ఫ్రమ్ ప్రీవియస్ క్వార్టర్ లాస్ట్ March 21తో చూసుకున్నట్టయితే. సో 657లో క్లోజ్ అవ్వడం జరిగింది ఎస్టర్డే చూసుకున్నట్టయితే. ప్రజెంట్ ఈరోజు కాస్త 0.1 to 0.2% పాజిటివ్నెస్ అనేది కనిపించింది. కానీ ఈరోజు కూడా మనకి నెగటివ్ ప్రెషర్ అనేది ఎక్కువగా కనిపించింది. కాకపోతే ఈ కంపెనీ యొక్క ప్రొడక్షన్ అనేది 87 మెట్రిక్ టన్స్ నుంచి 1 lakh మెట్రిక్ టన్స్కి ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది ఇథైల్ అసిటేట్లో. అంతేకాకుండా యూనిట్ 8 యొక్క ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యింది. సో వాళ్ళ యూనిట్ 8లో కూడా ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో కమింగ్ డేస్లో కంపెనీ యొక్క ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా బాగా ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అయితే దీంట్లో చెప్తూ ఉన్నారు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మేజర్ ఐబుప్రోఫెన్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ అండి. గ్లోబల్ వైజ్గా చూసుకున్నట్టయితే 35% మార్కెట్ షేర్ అనేది, సారీ అండి దెర్ ఈజ్ ఎ నాయిస్ బికాజ్ ఆఫ్ ద వెహికల్స్. సో 35% మార్కెట్ షేర్ అనేది ఐబుప్రోఫెన్లో గ్లోబల్ వైజ్గా ఈ కంపెనీ యొక్క షేర్ అనేది ఉందండి. సో దిస్ ఈజ్ ద పాజిటివ్ థింగ్. ఓవరాల్గా చూసుకున్నట్టయితే బొటైల్బెంజన్లో కూడా 30% గ్లోబల్ షేర్ ఇదే మార్కెట్ కలిగి ఉంది. సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో స్టాక్ చూసుకున్నట్టయితే చాలా మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ అండి. డెట్ చూసుకున్నట్టయితే కేవలం 2.73 crores మాత్రమే డెట్ ఉంది. ROCE 68.9% ఉంది. స్టాక్ యొక్క PE మనకి ఫార్మా సెక్టర్లో ఓవరాల్గా చూసుకున్నట్టయితే బిలో 10 ఉన్న స్టాక్ PE అనేది కేవలం IOLC అనే కనిపిస్తూ ఉంది. సో స్మాల్ క్యాప్ కంపెనీలో, మైక్రో క్యాప్ కంపెనీలో ఉండొచ్చు, బట్ 3,889 crores, మోర్ దెన్ 3,000 crores ఉన్న మార్కెట్ క్యాప్ కంపెనీలో చూసుకున్నట్టయితే ఇదొక్కటే మనకి చాలా మంచి అండర్ వాల్యూడ్ కంపెనీ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను. ఇఫ్ కమింగ్ డేస్లో కూడా 5 to 10% ఫాల్ అయితే కనుక ఇంకా అక్యుములేట్ చేసుకోమని చెప్తాను. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఎందుకంటే IOLC అనేది చాలా మంచి కంపెనీ. ఎందుకంటే డెట్ను కూడా తగ్గించడం జరిగింది. ఓవరాల్గా డెట్ చూసుకున్న తగ్గుతుంది. సో సెకండ్ కంపెనీ ఆయన అడిగిన దాని గురించి క్యూమిన్స్ ఇండియా అండి. క్యూమిన్స్ ఇండియాలో స్టేక్ని సేల్ చేయవచ్చు అని చెప్తాను. ఎందుకంటే ప్రజెంట్ చూసుకున్నట్టయితే దీని యొక్క రిజల్ట్స్ అనేవి అంతగా బాగోలేవు. ప్లస్ స్టాక్ యొక్క ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది సమ్వేర్ అరౌండ్ 128 ఉందనుకుంటున్నాను. స్టాక్ అనేది మనకి 800+ ట్రేడ్ అవుతుంది. సో చాలా ఓవర్ వాల్యూడ్ కంపెనీ అండి. సో దీన్ని ఒకవేళ మీరు ప్రాఫిట్స్లో ఉన్నట్టయితే దీంట్లో ప్రాఫిట్స్ని బుక్ చేసుకోమని చెప్తాను. సో రిజల్ట్స్ అనేవి మనకి 169 crores చూపించడం జరిగింది. ప్రీవియస్ క్వార్టర్ చూసుకున్నట్టయితే 240 crores, ప్రీవియస్ ఇయర్లో సేమ్ క్వార్టర్ చూసుకున్నట్టయితే 170 crores కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా ఈ చూపించిన 169 crores కూడా మనకి అదర్ ఇన్కమ్ నుంచే 93 crores ప్రాఫిట్ని చూపించిన కంపెనీ. సో బీ కాషియస్ అండి. క్యూమిన్స్ ఇండియాలో మేబీ ఫర్దర్గా ఉండొచ్చు పాజిటివ్నెస్ అనేది, బట్ ఫండమెంటల్లీ చూసినట్టయితే కనుక ఈవెన్ చార్ట్ పరంగా చూసినా కూడా డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ కరెక్షన్ ఇన్ కమింగ్ డేస్. సో కాస్మో ఫిల్మ్స్ అనేది చాలా మంచి కంపెనీ అండి. కాస్మో ఫిల్మ్స్లో మనకి ROCE చూడండి 24% కంపేర్ విత్ ద PE 6%, 6 times ఓన్లీ. సో దీంట్లో డెట్ అనేది ఎక్కువగానే ఉందండి. 631 crores డెట్ అనేది ఉంది. కాకపోతే డెట్తో కంపేర్ చేసుకున్నట్టయితే ప్రాఫిట్స్ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తూ ఉన్న కంపెనీ. ప్రాఫిట్ వేరియేషన్ 19.2%గా ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 130 రూపీస్ని పోస్ట్ చేసిన కంపెనీ. సో క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ చూసినా మనకి 257% ఉంది. సో దీంట్లో ఉన్న స్టేక్ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే ఓవరాల్గా చూసినట్టయితే
Q4 యొక్క రిజల్ట్స్ కూడా 250% ఇయర్ ఆన్ ఇయర్ జంప్ అనేది కనిపించడం జరిగింది. సో రెవెన్యూ కూడా 28% అప్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ కనిపిస్తుంది, విచ్ ఈస్ వెరీ పాజిటివ్. లాస్ట్ వన్ ఈజ్ లింకన్ ఫార్మాస్యూటికల్ అండి. లింకన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా సో ఐఓఎల్సీతో కంపేర్ చేసుకున్నట్టయితే పీఈ రేషియో హైయెస్ట్గా ఉంది, కానీ ఇది మైక్రో క్యాప్ కంపెనీ, 586 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, జీరో డెట్ కంపెనీ. డెట్ అనేది కేవలం 14 lakhs డెట్ ఉన్న కంపెనీ. సో మార్కెట్ క్యాప్ తక్కువగా ఉంది, డెట్ కూడా తక్కువగానే ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. 154 నుంచి 339 వరకు వెళ్ళిన కంపెనీ. సో బుక్ వాల్యూతో చూసుకున్నా కూడా మనకి ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది బిలో 2 కనిపిస్తుంది, విచ్ ఈజ్ గుడ్. అండ్ క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్, 5 years ప్రాఫిట్ వేరియేషన్, 5 years సేల్స్ గ్రోత్ చూసుకున్నా కూడా పాజిటివ్గా ఉండడం చాలా బాగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే మనకి లింకన్ ఫార్మాలో మీరు కమింగ్ డేస్లో మీ స్టేక్ని కంటిన్యూ చేయవచ్చు. ఇఫ్ ఎనీ కరెక్షన్లో దీంట్లో అక్యుములేట్ చేసుకోవచ్చు అని చెప్తాను, బికాజ్ ప్రాఫిట్ రైజెస్ 28% ఇయర్ ఆన్ ఇయర్ అండ్ స్టాక్ గెయిన్స్ 1% అనేది మనకి May 26th వీళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. సో చాలా మంచి రిజల్ట్స్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో లింకన్ ఫార్మాలో రిజల్ట్స్ పాజిటివ్ ఉన్నాయి, కాస్మో ఫిల్మ్స్లో రిజల్ట్స్ పాజిటివ్ ఉన్నాయి. ఈ రెండింటిని మీరు స్టేక్ని హోల్డ్ చేయొచ్చు. క్యూమిన్స్ ఇండియాలో రిజల్ట్స్ నెగటివ్ ఉన్నాయి, ఐఓఎల్సీలో రిజల్ట్స్ నెగటివ్ ఉన్నాయి. కాకపోతే ఐఓఎల్సీలో పాజిటివ్నెస్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంది. క్యూమిన్స్ ఇండియాలో మేబీ కమింగ్ డేస్లో కరెక్షన్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఈ 4 స్టాక్స్లో అయితే క్యూమిన్స్ ఇండియాలో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చండి. మిగతా 3 స్టాక్స్లో మీరు బై అండ్ డిప్స్ అని చెప్తాను. మేబీ మార్కెట్లో ఏదైనా కరెక్షన్ వచ్చి అన్నెసెసరీ అన్వాంటెడ్ కరెక్షన్ వచ్చి కనుక ఫాల్ అయితే ఐ కాంట్ డూ ఎనీథింగ్ అండి. బట్ దిస్ ఈజ్ ఓన్లీ మై prediction and my assumption only, and take your own decision by your own analysis. Thank you. Good luck. Jai Hind.